मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। ఓం నమో గణపతయే. తాజాగా మనందరికీ తెలుసునండి, రాయచోటిలో జరిగినటువంటి ఒక విధ్వంస కాండ, ఘర్షణ ఏమిటి? వీరభద్రస్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవ పార్వేట ఉత్సవ ఊరేగింపులో ఆ ఊరేగింపు మసీదు మీదుగా వస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నామస్మరణ చేయకూడదని, మంగళవాద్యాలు వాయించకూడదు అని చెప్పేసి ముస్లిం వర్గం వాళ్ళు వచ్చి గొడవ పెట్టడం, రాళ్లదాడి చేయడం, ఆ విధంగా ఆ గొడవ చాలా పెద్దదయిందండి. కానీ అండి, ఆలోచించి చూస్తే దీని వెనుక చాలా సంఘటనలు దాగి ఉన్నాయండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనందరికీ తెలిసినటువంటిది ఈ ఘటన మాత్రమే. కానీ 3 నెలలకు పూర్వమే, డిసెంబర్ నెలలో అనుకుంటాను, రిపబ్లిక్ ఛానల్లో వచ్చినటువంటి ఒక వార్త మనం చూస్తే, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళు రాయచోటి మీదుగా శబరిమల వెళుతూ ఉన్నారు ఒక బస్సులో. ఆ బస్సులో ఆధ్యాత్మిక పాటలు వాళ్ళు వింటూ, ఆ పాటలు వింటూ బస్సులో అయ్యప్ప స్వాములందరూ కలిసి వెళుతూ ఉన్నారటండి. ఆ మసీదు మీదుగా ఆ వీధిలో వెళుతూ ఉంటే పాటలు ఆపివేయమని ఆ బస్సును ఆపేసి గొడవ చేశారట ఈ వర్గం వాళ్ళు. ఎంత దారుణం అండి! అంతేకాదండి, మదనపల్లిలో ఉండే ఒక ఆయన నాకు చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటారు చూసారా, వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్న వాళ్ళు పాదయాత్రగా తిరుమల వరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. మీ అందరికీ తెలుసు. అలా వచ్చేటటువంటి వాళ్ళు రాయచోటి మీదుగా ఆ మసీదు ఉన్నటువంటి రోడ్డు మీదుగా పాదయాత్రగా వెళ్ళే సందర్భంలో కూడా మీరు గోవింద నామస్మరణ చేయకుండా నిశ్శబ్దంగా వెళ్ళాలి అని వాళ్ళు చెబుతూ వచ్చేవారటండి. ఇంకా నామస్మరణ చేయకుండా ఎలా వెళతామో, వాళ్ళతో ఎందుకులే తగాదా అని చెప్పేసి ఆ మాలాధారులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏ విధంగా నామస్మరణ కూడా చేయొద్దు, నిశ్శబ్దంగా వెళ్ళండి అని చెబుతూ ఉన్నది గత 25 సంవత్సరాలుగా అటండి. తాజాగా వాళ్ళతో ఎందుకులే తగాదా అనుకున్నటువంటి మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారట, రాయచోటి విడిచిపెట్టి చుట్టూ తిరిగి కడప మీదుగా 20 కిలోమీటర్లు ఎక్కువగా పాదయాత్ర చేసి తిరుమల వెళుతూ ఉన్నారటండి. ఎంత దారుణం అండి ఇది! ఇదంతా కూడా ఎందుకు జరుగుతూ ఉన్నది? అంతేకాదండి, తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందండి. ఆ వార్త ఏమిటి అని చూస్తే చాలా ఆశ్చర్యపోతామండి మనం. ఒక ఆయన నరసింహులు అనే ఒక ఆయనండి, ఆయన ఇంట్లో భజన చేసుకోవాలి అనంటే కనుక పోలీసుల అనుమతి పత్రం తీసుకుని వాళ్ళ యొక్క నియమ నిబంధనలు, గైడ్లైన్స్ అంటారు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంట్లో భజన చేసుకోవాల్సినటువంటి దుస్థితి రాయచోటిలో ఏర్పడింది. దృష్టిలో పెట్టుకోండి. పోలీసులు ఇచ్చినటువంటి ఒక నోటీసు అచ్చ తెలుగు భాషలో ఉందండి. అది చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి మీరు. పోలీస్ నోటీస్ అని ఉన్నటువంటిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నదండి. ఆర్గనైజర్ అనేటటువంటి వెబ్సైటు, ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం ఆకుల బాల నరసింహులు, వయస్సు 30 సంవత్సరాలు, తండ్రి నరసయ్య అనుకుంటున్నారండి, కొంచెం అస్పష్టంగా ఉంది, లక్కిరెడ్డిపల్లి వాసి, లక్కిరెడ్డిపల్లి మండలం మరియు టౌను, మసీదు నగర్ అనుకుంటూ ఉన్నారండి, లేకపోతే మదీనా నగర్ కావచ్చు. ఆ నగర్లోని మదీనా మస్జిద్ వద్ద నివాసం ఉంటూ ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీ మరియు ముస్లిం కమ్యూనిటీల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ విషయంగా పలుమార్లు పోలీసు మరియు రెవెన్యూ వారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ పెట్టి ఇరువురికి నచ్చజెప్పి సమస్యను సర్దుబాటు చేశారు. ప్రస్తుతం సదరు మస్జిద్ వద్ద పోలీస్ పికెట్ నడుస్తూ ఉన్నది. పికెట్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ వారు పైన తెలిపినటువంటి మీరు మీ ఇంటి నందు భజన కార్యక్రమం చేస్తున్నారని, ముస్లిం కమ్యూనిటీ వారు నమాజు చేయు సందర్భంలో వారికి ఇబ్బంది కలుగుతుందని, ఈ విషయంలో ప్రస్తుతం శాంతియుతంగా ఉన్న వీరిలో మరలా హిందూ ముస్లిం కమ్యూనిటీల మధ్య మనస్పర్ధలు కలిగి శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చునని తెలిపినారు. ఈ మధ్యకాలంలో రాయచోటి నందు వీరభద్రస్వామి పారవేట సందర్భంగా స్వామివారి ఊరేగింపులో కొంతమంది కొత్త వ్యక్తులు ఆకతాయిలు చేరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినారు. ఆ సమయంలో ఇరు వర్గాల్లోని మత పెద్దలు వారించినప్పటికీ కూడా సదరు కొత్త వ్యక్తులు మరియు కొంతమంది ఆకతాయిలు మత పెద్దల మాటలు బేఖాతరు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినారు. ఈ విషయంలో ఇరు వర్గాల వారిపై కేసులు నమోదు అయ్యాయి.
పైన తెలిపినటువంటి విషయం దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పైన తెలిపినటువంటి మీరు మీ ఇంటిలోనే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా భజన కార్యక్రమాలు చేసుకోవాలని, కొత్త వ్యక్తులపై దృష్టి పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాలని, ఏమైనా అవాంతరాలు కలిగించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎడల పోలీస్ వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అగుదురని పోలీస్ వారి నోటీసు ఇవ్వడం జరిగింది. ఇట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషను. ఎంత దారుణమో చూడండి. భజన శాంతియుతంగా చేసుకోవాలట. భజనలో శాంతియుతం కాకపోవడం ఉంటాయా అండి? ఇదక్కడి విచిత్రం అండి. మసీదు ఉన్నటువంటి వీధిలో ఈయన ఇల్లు ఉండడమే కర్మ అయిపోయిందా, దౌర్భాగ్యం అయిపోయిందా? వాళ్ళు చెప్పినట్లు వీళ్లకు ఇబ్బంది కలగకుండా ఇంటి లోపల భజన చేసుకోవాలా? ఎంత దుర్మార్గమో చూడండి. ఈ విధంగానండి ముస్లింలు ఏమాత్రమూ వాళ్ళు కొంచెం సంఖ్య పెరిగితే ఇలాంటి వేషాలు కనిపిస్తాయండి. నేను ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నానండి. మీరు ఒక్కసారి రాయచోటిలో తాజాగా ఉన్నటువంటి ముస్లింల జనాభా చూడండి. తాజాగా అధికారికంగా 2024 నాటికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనం చూసుకుంటే హిందువులు 50.32% ఉన్నారు, ముస్లింలు 49.9% ఉన్నారు. ఏమాత్రం ముస్లింల జనాభా కాస్త ఆధిక్యత సాధిస్తే ఈ విధమైన వేషాలండి. వాళ్లకు నచ్చినట్టు ఇతర మతాల వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిపోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఈ సందర్భంగా వాళ్ళు, ఆ వర్గం వారు, భారతదేశంలో మెజారిటీలుగా ఉన్నటువంటి హిందువులు అదే విధంగా ఉండాలి అని చెప్పేసి వీరే ఉద్బోధిస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించాలి. వీళ్ళు భజన చేసుకుంటే నమాజు సమయంలో ఎవరికి ఇబ్బంది కలిగింది? ఆకతాయిలు ఎవరు? ఆకతాయిలు చేష్టలు చేస్తే పద్ధతిగా నమాజ్ చేసుకునే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగింది? ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అంశాలండి. స్వస్తి.